షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, పరమతండ్రి మనల్ని అనుదినము కూడా ఆయన జీవాహారము చేత, జీవజలమనే వాక్యము చేత మనల్ని బలపరుస్తున్నాడు కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనములో సంతోషము గల మనసు ఆరోగ్యకరము, ఆరోగ్య కారణము. కాబట్టి ప్రియులారా, సంతోషమైన మనసుతో మనముంటే మన శరీరము ఆరోగ్యంతో ఉంటుంది. కాబట్టి అందుకే పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేయమంటున్నాడంటే సంతోషించండి, ఎల్లప్పుడూ యెహోవా యందు ఆనందించండి, సంతోషించండి అంటుంటాడు. ఆ సర్వోన్నతుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు సంతోషిస్తుంటుంటాము సుమా. కాబట్టి అందుకే భక్తులు వాళ్ళ జీవితాలలో వారు సంతోషంతో, ఆనందంతో ఆయనను ఆరాధిస్తూ వచ్చారు, ఘనపరుస్తూ వచ్చారు. అందుకే నెహెమ్యా ఆయన ఏమంటాడంటే యెహోవా యందు మీరు ఆనందించడం వల్ల బలముందెదరు అని రాస్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మనల్ని నింపుతూ వస్తున్నప్పుడు, పరిశుద్ధ శక్తితో నింపబడుతున్నప్పుడు మనము ఆనందిస్తుంటాము, సంతోషిస్తుంటాము, మనం తృప్తిపరచబడుతుంటాం. కాబట్టి అందుకే భక్తులు వారి జీవితాల్లో వారు ఏ స్థితిలోనైనా యెహోవా యందు ఆనందించడం నేర్చుకున్నారు, సంతోషించడం నేర్చుకున్నారు. కాబట్టి అందుకే హబక్కుకు పశువుల శాలు లేకపోయినను, గొర్రెల దొడ్డులు లేకపోయినను, పంట చేతికి రాకపోయినను నేను యెహోవా యందు ఆనందించేదను, సంతోషించేదను. ఎందుకంటే ఆ సర్వోన్నతుడు మనకుంటే చాలు, ఆయన ఆత్మ మనకు తోడుగా ఉంటే చాలు, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే చాలు, ఆయన కన్నుష్టి మన మీద ఉంటే చాలు, ఆయన కృప మనకు తోడుగా ఉంటే చాలు. కాబట్టి అది మన సంతోషము, అది మన ఆనందము, అది మన తృప్తి అయి ఉండాలి సుమా. కాబట్టి ఎవరైతే ఆయన ఆజ్ఞ నెరవేర్చడం యందు సంతోషిస్తుంటుంటారో వారిని పరమతండ్రి ఆశీర్వదిస్తాడు, వారి యొక్క వంశమును దీవిస్తాడు. కాబట్టి వారి యొక్క సంతతి వారు బలవంతులు అవుతారంటున్నాడు. ప్రియులారా, సంతోషంలోనే సగం బలం ఉంది. కాబట్టి అందుకే భక్తులందరూ కూడా ఏ కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ స్థితి అయినా, లేమి అయినా, సమృద్ధి స్థితిలోనైనా సర్వోన్నతుని యందు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. కాబట్టి వారి జీవితాలలో ఏ స్థితి వచ్చినా వారు ఆనందిస్తడం నేర్చుకున్నారు. కాబట్టి వారు గొప్ప భక్తులుగా కనబడుతూ వస్తుంటున్నారు. మనము కూడా సంతోషమైన హృదయంతో ఉందాం, సంతోషమైన మనసుతో ఉందాం. ఆ సంతోషం మనసు ఉండడం వలన మన ముఖం మీద ఆయన తేజస్సు ప్రజ్వలింపబడుతుంది. తద్వారా మన శరీరంలో ఆరోగ్యం ఉంటుంది, మన ముఖము తేజోవంతముగా ఉంటుంది సుమా. కాబట్టి ఆ పరమతండ్రి యొక్క కృపకు మనం పాత్రలం అవుతాం. కాబట్టి ఆయన యందు మనం ఆనందించడం వల్ల ఆయన మన యందు ఆనందిస్తాడు, ఆయన మన యందు సంతోషిస్తాడు. కాబట్టి ఆయన మన యందు సంతోషించాలంటే మనము ఆయన యొక్క ఆజ్ఞలందు అధికంగా సంతోషిస్తూ, ఆనందిస్తూ, ఆయన సత్క్రియలు మనం జరిగించుకుంటూ మనం ముందుకు వెళదాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి తన పరిశుద్ధాత్మత మనల్ని అభిషేకించి సంతోషభరితులుగా మనల్ని చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అవును తండ్రి, సంతోషగల మనసు ఆరోగ్య కారణమన్నావు ఆయన తనకి స్తోత్రము తండ్రి. కాబట్టి మేము నిత్యము సంతోషించినట్టుగా, నిత్యము నీ యందు ఆనందించినట్టుగా, నీకు ఆజ్ఞల యందు మేము ఆనందించినట్టుగా, నీ కట్టలు నెరవేర్చడం యందు ఆనందించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, పరిశుద్ధాత్మ నీ శక్తితో నింపబడిన వారమై ఆ విధంగా మేము జీవితానికి సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యేసు కృపా కనికరము మనకు తోడుగా ఉండి మనం బలపరచును గాక. ఆమేన్.